వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో వాటర్ తాగడానికి మనం బాటిల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ బాగా వచ్చి మనం కాపర్ వాటర్ బాటిల్స్ని యూజ్ చేస్తున్నాం. మరి మంచిదేనా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, జనరల్గా సో వాటర్ బాటిల్స్తో వాటర్ తాగడం చాలా కామన్ అయిపోయింది. కంఫర్ట్గా ఉంటుంది, ఈజీ క్యారీ. సో వర్క్ ప్లేస్లో కంపల్సరీ. అయితే ప్లాస్టిక్లో తాగకూడదని చెప్పారు. అందువల్ల ఏంటంటే కాపర్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము. సో అవి మంచివేనా? అసలు వాటర్ తాగడానికి ఏ వాటర్ బాటిల్ వాడాలి? అంటే ఇప్పుడు వాటర్ బాటిల్స్ బాగా కంపల్సరీ అయ్యింది, మనం క్యారీ చేయడానికి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, ఈజీగా మనకు కూడా ఉండడానికి. అసలు కాపర్ బాటిల్ మంచిది కాదు, నేనైతే మంచిది కాదని చెప్తాను. కాపర్ మంచిది కాదు అని అనట్లేదు, కాపర్ బాటిల్ మంచిది కాదని అంటున్నా. ఎందుకంటే ఫస్ట్ క్లీనింగ్ ప్రాబ్లం. దాన్ని ఎలా క్లీన్ చేస్తాం మనం? ఎంత మీరు ఆ బాటిల్లో మన చెయ్యి వెళ్ళదు, ఆ బ్రష్ పెట్టి కడగాలి. ఆ బ్రష్ ఏమి స్టీల్ బాటిల్ లాగా, గ్లాస్ బాటిల్ లాగా తొందరగా వాష్ అవ్వదు. కాపర్ మీకు తెలుసు కదా, మనం ఎంత స్ట్రాంగ్ నిమ్మకాయ, లేకపోతే ఉప్పు, లేకపోతే చింతపండు, ఇంకా స్ట్రాంగ్ సబీనాలు ఇలాంటివన్నీ వేసి మనం క్లీన్ చేస్తేనే అది మంచిగా అవుతుంది. దానిపైన ఒక లేయర్ లాగా నల్లగా పట్టేస్తుంది, అది చాలా ప్రమాదం. అది లోపలికి వెళ్తే దాన్ని ఇట్లా ఇంకోటి కుకింగ్ కానీ వంటకు కానీ ఇవేం పనికిరావు. కాపర్ ఎప్పుడు పనికిరాదు. కుకింగ్లో కూడా, కుక్ చేయడానికి కూడా కాపర్ పనికిరాదు. దాన్ని మనం ఎంత తోముతాం, దాన్ని పైన అంటే ఈజీగా తోమేస్తున్నాం, లోపల ఎలా తోముతాం? ఏదైనా సరే మనం ఏదైనా స్టోర్ చేసుకునేది ఎప్పుడు కూడా మన చేయి పెట్టి క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి. బ్రష్తో క్లీన్ అవదము, చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాపర్ బాటిల్లో అన్నీ వేయడానికి ఉండదు. కాపర్ బాటిల్లో ఓన్లీ వాటరే వేసుకోవాలి. పొరపాటున మజ్జిగ కానీ పాలు కానీ దానికి సంబంధించిన పదార్థాలు ఏమైనా వేస్తే కరెక్ట్గా 15-20 మినిట్స్లో అది విరిగిపోతుంది. పాలు పోసి పెట్టండి, ఇరిగిపోతుంది. మజ్జిగ కూడా విరిగిపోతుంది. మీరు మజ్జిగ పలుచగా చేసి పెడితే ఇరిగిపోతుంది. ఎందుకంటే అది పాయిజన్ అయిపోతుంది, అది ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. తెలియక చాలా మంది మజ్జిగ తాగుతూ ఉంటారుగా, అది అసలు టేస్ట్ కూడా మారిపోతుంది, చేదుగా అయిపోతుంది. ఒకవేళ మనం తెలియక మామూలుగా తాగేసినా కూడా అది ఉండదు. అది వామిటింగ్స్ అన్నా అయిపోతాయి, మోషన్స్ అన్న డయేరియాలా కూడా అయిపోతుంది. చాలా సిక్ అవుతారు, చాలా ప్రమాదం. అది చాలా సిక్ అయిపోతారు. మరీ సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు, కొంతమందికి ఇంకా సివియర్గా డేంజర్ అది. ఇప్పుడు ఎందుకు అందరూ కాపర్ బాటిల్స్ వాడుతున్నారు? కాపర్ బాటిల్స్ వాడకండి. కాపర్ బిందెలు మంచి, అంటే కొన్ని బిందెలు, చిన్న చిన్న బిందెలు, పెద్ద బిందెలు వస్తూ ఉంటాయి కదా, మన వాళ్ళు పాత వాళ్ళు అదే వాడారు, బిందెల్లోనే వాడేవాళ్ళు. క్లీన్ చేసుకునేడానికి అవి ఈజీగా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రోజు శుభ్రంగా అక్కిలం అంటాం కదా, అది పడుతుంది అనమాట, అది తోముకోవాలి. ఏదైతే గ్రీనిష్ వస్తుందో అది మొత్తం తోముకోవాలి. ఆ గ్రీనిష్ వచ్చిన తర్వాత దాంట్లో నీళ్లు పోసి పెట్టకూడదు, అది నల్లగా మారిపోతుంది. రోజు తోము పెట్టుకుంటాం. ఏ చెంబులు లాంటివి అంటే చెయ్యి అది లోపలికి వెళ్తుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకుంటాం. కానీ బాటిల్లో ఎలా క్లీన్ చేస్తాం? అసలు బాటిల్లో మనం ఎలా క్లీన్ చేయగలుగుతాం? బ్రష్తో క్లీన్ కాదు, ఏదో సోప్ వేసి ఇలా గుంజేసి దాంట్లో ఉప్పేసి ఏది వేసినా కూడా అది క్లీన్ కావదు. ఎక్కడో ఒక చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి, అవి ఉండిపోయి నీళ్ళలో వెళ్ళిపోతాయి. కానీ అది ఎవరు గమనించరు. ఒక్కొక్కసారి అలా వెళ్ళిపోయినాయి అనుకోండి, మోషన్స్ పెట్టరు. ఒక్కొక్కసారి కొంతమంది కడుపు నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది, కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలియదు. హెల్త్ కోసం పోతే అనుకుంటారు కాపర్లో వేస్తే మంచిదే. కాపర్లో వేసినప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఈ కాపర్ ఇవి ఫిల్టర్ లాగా కాపర్ బిందెల్లాగా వచ్చాయి, చక్కగా దానికి ట్యాప్స్ వచ్చేస్తున్నాయి. ఈ కాపర్ తోనే చేస్తాడు అది కూడా. అసలు ఎలా క్లీన్ చేయగలుగుతాం మనం? లోపల రోజు ఇలా ఉంటుంది కదండి, అది క్లీనింగ్ అవ్వదు. ఆ లోపల నుంచి నీళ్ళు కిలం పట్టి 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 వస్తే ఆ నీళ్ళు అసలు మీకు అది ఏమవుతుందో తెలీదు. కడుపు నొప్పి వస్తుందంటే ఎందుకు వస్తుందో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు ఏదో ఆరోగ్యం మంచిది అని చెప్పేసి ఏదో అందంగా చాలా అవేర్నెస్ వచ్చింది మ్యామ్, దాని మీద చాలా అవేర్నెస్ వచ్చింది. రాగి చెంబులో తాగమన్నారా, లేదంటే మొత్తం రాగి చెంబులే వాడాలి? మన వాళ్ళు కూడా అవే వాడేవాళ్ళు, చెంబులే వాడేవాళ్ళు. ఎందుకు చెంబులు వాడేవాళ్ళు? దానికి రీజన్ ఉంది. ఎందుకు వాడేవాళ్ళు అంటే తోముకోవడానికి ఈజీగా ఉంటుంది. మూతి వెడల్పుగా ఉన్నది తోముకోవడానికి, మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు రాగి ఫిల్టర్లు, మళ్ళీ ఆ ఫిల్టర్కి ట్యాప్లు పెడుతున్నారు కొన్ని వాటికి.
అస్సలు మంచిది కాదు. ఇప్పుడు ఉన్న మామూలు ఫిల్టరే మనకు క్లీన్ చేయడం కష్టం అవుతుంది. వేడి నీళ్ళు వేసి దాంట్లో ఏదో బ్రష్ పెట్టి అది పెట్టి క్లీన్ చేస్తాం. కాపర్ని ఎట్లా క్లీన్ చేస్తాం? లోపల ఆ చిన్న గ్రీన్ పార్టికల్స్ మనకి వాటర్లో వెళ్ళిపోయింది అనుకోండి, కడుపు నొప్పి చాలా మంది కడుపు నొప్పి కంప్లైంట్ చేస్తున్నారు. మా దగ్గర వచ్చిన వాళ్ళు నేను అదే అడుగుతాను, మీరు ఏమైనా కాపర్ బాటిల్లో వాడుతున్నారా, ఇట్లాంటి ఫిల్టర్లో ఒకసారి చూసుకోండి, ఒకసారి క్లీన్ చేయండి, లేకపోతే వాడకండి, చెంబుల్లో పోసుకుని తాగండి, చెంబులు లాంటివి పెట్టుకుని తాగండి. కాపర్ బాటిల్లో ఓన్లీ వేసేసుకుని అది పెట్టుకుని దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఒక రాత్రంతా ఉంటే మనకి ఆ వాటర్ మంచిది. రాత్రంతా పోసుకుని పొద్దున్నే ఆ నీళ్లు తాగేవాళ్ళు. ఇంకో విషయం చెప్తున్నా, ఎక్కువ ఉంటే అది వాసన వస్తాయి ఆ నీళ్లు. మీరు చూసారో లేదో, కాపర్ నీళ్లు మీరు ఇవాళ పోసేసి మీరు ఎంత ఫిల్టర్ వాటర్ కూడా రేపు ఒక్క రోజున తర్వాత సెకండ్ డే నీళ్లు వాసన వస్తాయి. అది ఒకలాంటి గిలం వాసన వస్తుంది. మంచిది కాదు అది తాగడం. మనం నిలవబెట్టుకోవడానికి కూడా లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, నైట్ పెట్టుకునేవాళ్ళు, అంతే మార్నింగ్ తాగేవాళ్ళు. ప్రొద్దున చెంబులు తాగేవాళ్ళు కదా, జస్ట్ ఏదో ఒక గ్లాస్, ఇంకా ఏమైనా ఎక్కువ తాగితే 2 గ్లాసులు 1 గ్లాస్ తాగేవాళ్ళు అంతే. ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇంకా అదే పనికి సీసా పట్టుకుని తిరుగుతా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి తాగుతున్నారు. నిజం మ్యామ్, కాపర్ వాటర్ బాటిల్స్ వాడే వాళ్ళని నేను చాలా మంది దగ్గర చూసాను. అంత గ్రీనిష్గా ఉంటుంది, అసలు దాన్ని సరిగా క్లీన్ చేసిందే లేదు. ఇప్పుడు బిందెలు ఇవి మూతి వెడల్పుగా ఉన్నాయైతే క్లీన్ చేసుకుంటాం, ఖచ్చితంగా క్లీన్ చేస్తాం. గ్లాసులు అవి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీనే. ఈ పళ్ళాలు క్లీన్ ఇప్పుడు అంతా ఎవరు గుర్తుపెట్టుకోండి, ఇత్తడి పళ్ళాలు, రాగి పళ్ళాలు తిన్నారండి. కానీ ఇప్పుడు వచ్చే ఆ ఇత్తడి పళ్ళానికి కళాయి అంటారు. మీకు గుర్తుందో లేదో, మా చిన్నప్పుడు కళాయిలు వేస్తాం అంతా వచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇత్తడి సామాన్లు ఎక్కువ వాడేవాళ్ళు కదా. దానికి ఒక పూతలాగా పూస్తారు అన్నమాట. మనం వండుకునే దానికి పైన అంతా ఇత్తడి ఉంటుంది, లోపల ఒక కోటింగ్ ఉంటుంది అన్నమాట. అలాంటి వాటిల్లోనే వండుకునేవాళ్ళు. ఈవెన్ తినే వాటి కూడా వండుకునే లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ అనేవి ఉంటాయి. వేడి పదార్థాలు ఏది వేసినా ఆ లేయర్ ఉంటుంది అన్నమాట. ఆ లేయర్ ఉంటే మనకి ఏం కాదు. ఇప్పుడు చాలా చూస్తున్నాం మార్కెట్లో ఇత్తడి పళ్ళాలు. ఇత్తడి పళ్ళాలు అసలు తినలేము తెలుసా మీకు, వాసన వస్తుంది. అంటే ఇత్తడి పళ్ళాల్లో తినడం చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇత్తడి పళ్ళాల్లో తిన్నారు మన వాళ్ళు అంటే, ఇత్తడి పళ్ళాల్లో తిన్నారండి, దాని లోపల ఒక కోటింగ్ ఉంటుంది. వేడి అన్నం వేసుకుని అందులో ఎందుకు తిన్నారు మన వాళ్ళు? ఇత్తడి పళ్ళాలు తిన్నారు, రాగి పళ్ళాలు తిన్నారు అంటే మీరు ఆలోచించాలి. వాళ్ళు తిన్నారు, మన ఇంట్లో వస్తువులు కూడా ఉన్నాయి కదా, మనం చూస్తే అర్థమవుతుంది. అది గుడ్డిగా ఎలా వెళ్ళిపోతున్నారు, ఎంత సిక్ అవుతున్నారు అర్థం కావట్లేదు. ఏదైనా చెప్తే అది ఒక పిచ్చిలాగా చేస్తారే తప్ప దాన్ని ఆలోచించి ఏదైనా ఒకటి విన్నా ఒకటి చూసినా మనం ఒక్కసారి దాన్ని మననం చేసుకోవాలి. శ్రవణం మననం అంటాం. అంటే విన్న తర్వాత దాన్ని మననం చేసుకోవాలి. దానికి లాభ నష్టాలు ఏంటి, మనకు ఎంతవరకు సాధ్యం అవుతుంది, అసలు దీనివల్ల ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఇంకా మట్టివి చాలా మంచిది. ఈ మట్టివి పగిలిపోతున్నాయి అసలు మనం మెయింటైన్ చేయలేక, ఈ ఇత్తడివి ఇవి మెయింటైన్ చేయలేకే కదండి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చినాయి. అవైతే క్లీనింగ్ ఈజీ, తినడం ఈజీ, నీట్గా ఉంటాయి, పెద్దగా వేసి తోమాల్సిన అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది అనే స్టెయిన్లెస్ వచ్చినాయి. స్టెయిన్లెస్ స్టీల్లో తింటే ఇంతవరకు ఏదైనా వచ్చినా ఏమీ రాలేదు. అది మంచిదే కానీ దానివల్ల నష్టాలు ఏమీ లేవు, ఎందుకంటే ఏం కోటింగ్లు లేవు. కాబట్టి ఈ రాగి పళ్ళాలు అనేది డైరెక్ట్గా తినకండి. ఇతర పళ్ళాలు డైరెక్ట్గా వండేయడం ఇతరవి అట్లా చేయకండి. లోపల ఏదైనా కళ అనేది ఉంటుంది. అలా ఉన్న ఇతడి పాత్రలే మీరు వంటకి వాడాలి. ఇప్పుడు ఇత్తడి పాత్రలు బాగా వాడుతున్నారు, బాండీలు. ఇది వరకు వాడేవాళ్ళు కానీ ఆ ఇత్తడి వెయిట్ ఎక్కువ ఉంటాయి, హీట్ చాలా తొందరగా ఉంటుంది, దానికి లోపల అది ఉంటుంది. ఈవెన్ ఈ అమ్మే షాపుల వాళ్ళకు కూడా తెలియదు. మీరు పాత షాపులకి వెళ్తే, పాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలుసు ఈ విషయం, వాళ్ళు చెప్తారు. అది వేసి కూడా ఇస్తారు, అది వేసి వాళ్ళు అమ్మాలి. ఇప్పుడు ఇంకా అందరూ కొనుక్కుంటున్నారు, అందరూ వాళ్ళు కూడా అమ్మేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి చేయకండి. రాగి సీసాల్లో నేనైతే నీళ్లు తాగొద్దని చెప్తాను. ఎందుకంటే అది మన క్లీనింగ్ ఎలా క్లీన్ చేసినా చాలా కష్టం. మట్టి వాటర్ బాటిల్స్ కూడా తాగకూడదు. మట్టి వాటర్ బాటిల్స్ కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు పైన పెయింట్ వేస్తారు, లోపల పెయింట్ వేయకపోయినా కూడా అది మనం ముందుగా కొత్త బాటిల్స్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. వాళ్ళు లోపల పైన పెయింట్ వేస్తారు, లోపల వేయలేదంటాడు. ఒకసారి లోపల కూడా పెయింట్ వేస్తారు వాళ్ళు. ఆ ఎర్ర రంగు ఉంటుంది, అది అసలు చాలా డేంజర్. మీకు అది అందులో ఉండే వైరస్ వెళ్ళిపోతుంది, మీకు మీ వాయిస్ పోతుంది అసలు.
కాబట్టి అది దానికి ఒక ప్రాసెస్, అవి క్లీన్ చేసుకుని వాడండి. వాటర్ బాటిల్స్ ఎందుకు వాడతాం, అన్నిటికన్నా గాజు చాలా మంచిది. స్టీల్ వస్తున్నాయి, స్టీల్ కొంచెం ఈజీ కాబట్టి క్లీనింగ్, స్టీల్. ఇప్పుడు గాజు బాటిల్స్ కూడా ఫ్యాషన్ గా చాలా అందంగా తయారై వస్తుంది. గ్లాస్ ఇస్ ద బెస్ట్, కానీ గ్లాస్ కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం కాబట్టి మనం స్టీల్ దాంట్లోకి వెళ్తున్నారు. ఇంకా వేరే అదర్ బాటిల్స్, గ్లాస్ అనుకోండి మనకు క్లియర్గా ఉంటుంది, అది క్లీన్గా ఉందా లేదా అనేది మనం వాష్ చేసుకోవడానికి కానీ దాంట్లో ఏమైనా ఉంటే మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. మిగతా తెలియదు. అందుకని నేను ఏవైనా బాటిల్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి. రాగి మంచిదే అని చెప్పేసి మీరు ఇంకోటి చెప్తున్నా, మాట్లాడితే రాగి మంచిది అని చెప్పి సీసా తాగగానే మళ్ళీ ఓ సీసా పట్టుకున్న సీసా, అదేమి మీకు ఉపయోగం లేదు. అట్లా మీరు దాంట్లో కనీసం ఒక 5-6 గంటలు ఉన్న నీళ్లు మాత్రం మీకు మంచిది. అది కూడా పొద్దునుంచి సాయంకాలం వరకు తాగేస్తే మంచిది అనుకోవడం పొరపాటు. ఎవరైనా ఇది వరకటి వాళ్ళు ఎలా వాడేవాళ్ళు, పొద్దున్నే తాగేవాళ్ళు అంతవరకే. కొంతమంది రాగి బిందులు అప్పుడు నీళ్లు పట్టుకునేవాళ్ళు కాబట్టి రాగి బిందులో నీళ్లు కుండల్లో తాగేవాళ్ళు కూడా బాగానే ఉన్నారు, రాగి బిందుల్లో తాగేవాళ్ళు బాగానే ఉన్నారు, ఇత్తడి బిందుల్లో తాగిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. స్టీల్ బిందులు తర్వాత స్టీల్ బిందులు వచ్చినాయి. మా చిన్నప్పుడు అంతా ఇత్తడి బిందులు, రాగి బిందులే. చెరువు నీళ్ళే కదా తెచ్చి పెట్టుకునేవాళ్ళు. ఏ రోజు నీళ్ళు, పైపును బావి నీళ్లు తోడుకుని ఏ రోజు నీళ్ళు ఆ రోజు పట్టుకునేవాళ్ళు. నీళ్లు నిల్వ ఉండేవి కాదు ఈ బిందెల్లో. ఒకవేళ ఉన్నా కూడా ఆ నీళ్ళు మళ్ళీ పొద్దున్నే పారబోసేసి మళ్ళీ అవి తోముకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకుని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ వాళ్ళు పాటించారు. మనం అలా పోసేసి ఇప్పుడు ఫిల్టర్ వాటర్ అంటే ఇప్పుడు బిస్లరీ వాటర్ కొనుక్కుంటున్నారు అందరూ. ఆ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ రాగి బిందెల్లోనో లేకపోతే ఆక్వా గార్డ్స్ ఉన్న వాళ్ళు రాగి బిందెల్లో పోస్తారు. అవి రోజు పడేయరు కదా, అవును, అలా ఉంచేస్తారు. ఒక రోజే కదా, నిన్నే కదా పోసాం, ఇవాళ తాగొచ్చు అని చెప్పి. సో ఎక్కువసేపు అలా నిల్వ ఉండకూడదు. ఒక నైట్ ఒక డే ఉంది అంటే చాలు, అవి తీసేసేయాలి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఎవరైనా ఏదైనా చెప్తే సో దాన్ని విపరీతంగా వాడుతూ ఉంటారు. సో దాని వెనక వచ్చే అనర్థాల గురించి అసలు ఆలోచించరు. ఇంకెప్పుడో ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అప్పుడు ఆలోచన అనేది మొదలు పెడతారు. ఇప్పుడు ఇత్తడు కూడా అంతే, చాలా ఫ్యాషన్గా అసలు అది వాడడం ఎంతో ఏదో గొప్పతనంగా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ దాన్ని వాడుకునే విధానం వేరే ఉంది. చాలా చక్కగా చెప్పారు మీరు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.